నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్తో పాటు బీజేపీ నాయకులకు అంతర్గత సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, భూ లావాదేవీలు ఉన్నట్లుగా ప్రపంచానికంతా తెలుసు. ఈ ప్రభుత్వం ఏర్పడిన కానించి ప్రజలకు ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్న విధానం పైన, ప్రజలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఉన్న ఇండ్లే కూలగొడుతూ హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద ప్రజల్ని అనేక ఇబ్బందుల పాలు చేస్తున్న సందర్భం పైన, అమాయక రైతుల భూముల్ని అక్రమంగా గుంజుకుంటూ ఎదురు తిరిగిన వాళ్ళపైన, ఇవ్వము అన్న వాళ్ళపైన కేసులు పెట్టి జైళ్ళకు పంపిస్తుంటే, అమాయక గిరిజనులపైన దాడులు చేస్తుంటే ప్రభుత్వం మహిళలను చూడకుండా దాడులు చేసి మధ్యరాత్రులు కరెంటు బంద్ చేసి దాడి చేసేసి గుంజుకపోయి జైళ్ళలో వేస్తుంటే కనీసం ఒక్క బీజేపీ నాయకుడు నోరు తెరవలేదు. బండి సంజయ్ కిమ్మనకుండా ఉంటున్నాడు. ఇది స్పష్టంగా కనబడుతుంది. మా పైన ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మాకు సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలతో మొదలుపెట్టి మా కార్యకర్తలపైన, మా నాయకులపైన అనేక దాడులు, కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తున్నా మేం ప్రజల తరఫున పోరాటం చేయడం ఆపడం లేదు. ప్రత్యేకించి ఏ రైతాంగాన్ని అయితే రేవంత్ మోసం చేసిండో, ఏ రైతాంగానికి ద్రోహం చేసిండో, కేసీఆర్ ఇచ్చిన దానికంటే రెండింతలు ఇస్తా అన్ని అని చెప్పి ఆశ పెట్టి ఒకవైపు యువకుల్ని, మహిళల్ని, ఆటో కార్మికుల్ని, వ్యవసాయ కూలీల్ని, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇవాళ అరచేయి చూపిస్తున్నాడో, మొండి చేయి చూపిస్తున్నాడో, దీనిపైన ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటి వరకు బండి సంజయ్ మాట్లాడింది లేదు, తెలంగాణలో బీజేపీ వాళ్ళు మాట్లాడింది లేదు. పైగా చాలా మంది నాయకులు లగచర్లకు మద్దతుగా మాట్లాడినరు, హైడ్రాకు మద్దతుగా మాట్లాడినరు, బీజేపీకి సంబంధించిన ఎంపీలు వీళ్ళందరూ కూడా. ఇది స్పష్టంగా తెలియజేస్తుంది బండి సంజయ్కి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం అది మాట్లాడకపోవడం అంటేనే. ఇవాళ ప్రతిపక్షంగా, జాతీయంగా ప్రతిపక్షంగా ఇద్దరు కొట్లాడుతున్నామని చెప్పి మాట్లాడేవాళ్ళు ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బీజేపీ అసెంబ్లీలోనైనా ఎడమ వైపు చూసి దాడి చేయాల్సింది కుడివైపు మా పైన దాడి చేస్తున్నారు. బయట కూడా అదే మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం కూడా స్పష్టంగా మనకు కనబడుతుంది. బండి సంజయ్ కావచ్చు, ఇతర వారి సహచరులైన ఎంపీలు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, కేటీఆర్ని ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు, అర్జెంటుగా చేయండి అంటే ఏంది దీని అర్థం? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఇక్కడున్న ప్రభుత్వం పైన శక్తివంచన లేకుండా పోరాటం చేస్తుంది. నీవు జాతీయంగా, ఇక్కడ ప్రాంతీయంగా రెండు వైపులా కాంగ్రెస్ మా శత్రువు అని చెప్పుకుంటూ ఇంకొక ప్రతిపక్ష పార్టీ నాయకుడిని తీసుకుపోయి జైలు వేయండి అని చెప్పి డిమాండ్ చేసే హీన స్థితికి దిగజారినరు అని అంటే బీజేపీ నాయకులు, బండి సంజయ్ కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, దాని అర్థమైంది వీళ్ళంతా రేవంత్ రెడ్డి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. నాకు మరొక బీజేపీ నాయకుడు కూడా చెప్పిండు, ఎందుకు ఎన్నికల ముందు సడన్ గా బండి సంజయ్ని తీసేసిర్రు మీ వాళ్ళు అంటే, ఆయన అప్పటికే రేవంత్ రెడ్డితో సంబంధాలు పెట్టుకున్నాడు, రేవంత్ రెడ్డి ఏజెంట్గా మారిండు, అందుకని పీకేసిర్రు మా ఊరు అని చెప్పి చెప్పాడు. ఇవాళ బండి సంజయ్ ఏది మాట్లాడినా రేవంత్ గొంతు బండి సంజయ్ ద్వారా వినిపిస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు. మీకు దమ్ముంటే నిజంగా ప్రజల కొరకు పోరాటం చేసే